హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రాశి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాశి రాయపాటి. సో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో ఇదైతే మా ఇంటి వరలక్ష్మి వ్రతం వ్లాగ్. మేము ఈ వరలక్ష్మి వ్రతాన్ని అయితే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారమే సెలబ్రేట్ చేసుకున్నాం. బట్ నేను కొంచెం బిజీగా ఉండి వీడియో పోస్ట్ చేయడానికి కుదరలేదు, సారీ. మీరందరూ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మేము అంటే నేను ఇంకా మా వదిన. ఈసారి మేమిద్దరం కలిసి ఒకేసారి వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేసుకున్నాం. సో నేనైతే ఇక్కడ అమ్మవారికి కట్టడానికి శారీని అయితే రెడీ చేస్తున్నాను. ముందుగా అన్ని ప్లీట్స్ పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు మనకి శారీ కట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఇలా ప్లీట్స్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఎడ్జ్లో వచ్చేసి ఇలా మనం పళ్ళుకి పెట్టుకుంటాం కదా, అలా పిన్స్ పెట్టుకోవాలి. సో ఇక్కడైతే నేను అమ్మవారిని పెట్టడానికి ఒక చిన్న బిందె అవి రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే నేను దీనికి శారీని అయితే కడుతున్నాను. ఇవన్నీ నీట్గా అరేంజ్ చేసుకోవాలి, లేదంటే ఫ్రిల్స్ అన్నీ ఊడిపోతాయి. సో 1 by 1 అన్నీ జాగ్రత్తగా అరేంజ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఈ ఫ్రిల్స్ అన్నీ లోపలికి పెట్టేసి ఒక తాడుతో అన్నీ సెక్యూర్ చేస్తున్నాను. నాకైతే ఇక్కడ ఫ్రిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి. సో నేను చెప్పాను కదా, లాస్ట్లో అయితే కొంచెం మన పళ్ళుకి పెట్టినట్టు పెట్టాలని. సో దాన్ని రివర్స్లో తీసుకొని నేను సేమ్ మనం పళ్ళు ఎలా వేసుకుంటామో అలాగే వేసేసాను. అండ్ బ్లౌజ్ పీస్ని అమ్మవారికి అలా బ్లౌజ్ పీస్లా పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ నేను 1 by 1 అన్ని జ్యువెలరీ వేస్తున్నాను. ఇలా 1 by 1 జ్యువెలరీ మొత్తం వేసిన తర్వాత నేనైతే కాయిన్స్తో ఒక దండలా ప్రిపేర్ చేశాను. అది కూడా అమ్మవారికి వేసేసాను. సో చూడండి, చాలా బాగుంది కదా. ఇప్పుడు అదైతే పక్కన పెట్టేసి నేను అమ్మవారికి పెట్టుకోవాల్సిన శారీ అవన్నీ నాది మా వదినది పక్కన రెడీ చేసేసాను. అండ్ ఈలోగా మా వదిన అయితే ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసేసారు. ఇవైతే ముత్తైదువులు వస్తారు కదా, వాళ్ళకి ఇవ్వడానికి తాంబూలం. సో చూడండి, లాస్ట్ మా అమ్మవారు అయితే చాలా బాగా ముస్తాబయ్యారు. చూడడానికి అమ్మవారే వచ్చి కూర్చున్నారేమో అన్నట్లుగా అనిపించింది నాకైతే. నేను మీకు చెప్పడం మర్చిపోయాను, నేనైతే చిట్టి గాజుల దండ అండ్ అలాగే యాలుకలతో కూడా ఒక దండను చేశాము. అవి కూడా అమ్మవారికి వేసేసాము. అండ్ పువ్వులతో దండ ఇవన్నీ చేసి అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించాము. ఇప్పుడైతే మేము అమ్మవారికి పెట్టాలనుకున్న చీరలు అయితే అమ్మవారికి సమర్పించాను. అండ్ మేము వండిన ప్రసాదాలు అలాగే అమ్మవారికి తీసుకున్నవి అన్నీ అక్కడ నీట్గా పెట్టేశాము. సో మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మొత్తం చూసేయండి. అసలు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు చేసుకుంటారు అండ్ ఎలా చేసుకుంటారో మీకు ఎవరికైనా తెలుసా? సో నాకు కొంచెం తెలుసు, అదైతే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు మాట్లాడుకుంటున్నప్పుడు పార్వతీమాత ఇలా అడిగిందంట, స్వామి, స్త్రీలు సౌభాగ్యంగా మరియు పిల్లాపాపలతో చల్లగా ఉండాలి అంటే ఏదైనా ఒక వ్రతం ఉందా చెప్పండి అని అడిగిందంట. అప్పుడు ఆ పరమేశ్వరుడు, ఈ శుభాలన్నీ చేకూర్చే వారం ఒకటి ఉంది, అదే వరలక్ష్మి వ్రతం అని చెప్పారంట. తరువాత కొన్ని రోజులకు సూత మహర్షి తన ఆశ్రమంలో తన శిష్యులకు పరమేశ్వరుడు పార్వతీమాతకు చెప్పిన వ్రతం గురించి చెప్పారు. శివుడు పార్వతీదేవితో, ఈ శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం లేదా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని చేయడం వల్ల అన్ని శుభాలు కలుగుతాయని చెప్పారు. అప్పుడు పార్వతీదేవి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు అని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు, కాత్యాయని. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, అలాగే వినయము భక్తి కలిగి ఉండేది. ఆమె భర్తను అత్తామామలను గౌరవిస్తూ ఇంటి పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉండేది. ఒకరోజు ఆమె నిద్రపోతుండగా లక్ష్మీదేవి ఆమె కలలో వచ్చి, నీవు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే 2వ శుక్రవారం రోజు నా వ్రతాన్ని ఆచరిస్తే నీకు అన్ని శుభాలు కలుగుతాయని చెప్పింది. తెల్లవారు లేచి ఆమె ఇది మొత్తం తన భర్తతో చెప్పింది. అప్పుడు ఆమె భర్త అలాగే వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. అప్పుడు ఆమె ఎంతో సంబరపడి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కోసం ఎంతో ఎదురుచూసింది. ఇది తెలుసుకున్న ఊరిలోని ఆడవాళ్ళంతా
ఆ వ్రతాన్ని చేయాలి అని అనుకున్నారు. వారు కూడా శుక్రవారం కోసం ఎదురు చూశారు. శుక్రవారం రోజు లేచి పొద్దున్నే ఇంటి పనులన్నీ చేసుకొని అమ్మవారికి నిష్టగా వ్రతంని ఆచరించింది. అప్పుడు ఆమెకు అన్ని శుభాలు చేకూరాయి. అలాగే ఆ పట్టణంలోని ఆడవారు అందరూ ఈ వ్రతాన్ని ఆచరించారు. వారికి కూడా చాలా శుభం జరిగింది. అందుకనే ఆడవారందరూ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో బాగా జరుపుకుంటారు. సో నాకు తెలిసిన కథ అయితే ఇది ఫ్రెండ్స్. ఏమైనా తప్పు చెప్పుంటే సారీ. సో ఇక్కడ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. వచ్చిన ముత్తైదువులందరికీ తాంబూలం ఇచ్చేసాము. తర్వాత మేము కూడా అమ్మవారి ప్రసాదం కొంచెం తీసుకున్నాము. సో మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది. అమ్మవారు మనందరినీ చల్లగా చూడాలి అని అయితే నేను కోరుకున్నాను. సో ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ముందు వీడియోస్ కూడా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మవారు ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.